క్రైస్తవ జీవితంలో విజయ సామర్థ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో విజయం సాధించే సామర్థ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మన జీవితంలో మనం అనేక రకాలైన పరిస్థితులను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు సంతోషం, మరికొన్నిసార్లు కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. అయితే ఒక క్రైస్తవునిగా మనం ప్రతి పరిస్థితిలో విజయం సాధించే శక్తిని కలిగి ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఒక పందెంలో పరిగెత్తే వ్యక్తి గెలవగలననే దృఢమైన నమ్మకంతో పరిగెత్తినప్పుడే విజయం సాధిస్తాడు. ఒకవేళ తన సామర్థ్యంపై సందేహంతో పరిగెడితే అతడు విజయం సాధించలేడు సరికదా, నిరాశకు గురవుతాడు. అలాగే ఒక విద్యార్థి తాను పరీక్షలో ఉత్తీర్ణుడు కాగలననే విశ్వాసంతో పరీక్ష రాస్తేనే మంచి ఫలితాలు సాధిస్తాడు. సందేహాలు మనల్ని వెనక్కి లాగుతాయి. ఆత్మవిశ్వాసం లేకుండా విజయం సాధించడం అసాధ్యం. అయితే మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మన స్వంత శక్తితో, మన తెలివితో మనం కోల్పోయిన అనేక విషయాలను దేవుని శక్తితో తిరిగి పొందగలం. మనం ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే నష్టపోయామో అక్కడే దేవుని సహాయంతో తిరిగి వెతకాలి మరియు పొందాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పాడు, నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. దేవుడు మనలను ఓడిపోవడానికి కాదు, విజయం సాధించడానికి ఉద్దేశించాడు. మనం పరిపూర్ణమైన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగియున్నప్పుడు మనలో ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం ద్వారా మన ఆత్మవిశ్వాసం దేవుని వలన బలపడుతుంది. మనం దేవునిని సంతోషపరిచే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నప్పుడే మన విజయ సామర్థ్యం ప్రారంభమవుతుంది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి మానసిక, శారీరక లేదా సామాజిక ఇబ్బందుల్లో ప్రభువు మన పక్షాన ఉన్నాడనే ధైర్యంతో చేసే ప్రార్థన మనల్ని ముందుకు నడిపించాలి. అది మనల్ని ఎప్పటికీ కృంగదీయకూడదు. మన శరీరానికి మరియు ఆత్మకు మధ్య ఎల్లప్పుడూ ఒక సంఘర్షణ ఉంటుంది. అయితే క్రీస్తునందు మనకున్న విశ్వాసాన్ని మనం అంతకంతకు బలపరుచుకోవాలి. ఓర్పును, నిరీక్షణను అభ్యసించడం ద్వారా మనం బలహీనంగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు మరియు విజయమార్గం వైపు నడిపిస్తాడు. అప్పుడు ప్రభువునందలి ఆనందం మనలో పరిపూర్ణమవుతుంది. ప్రియమైన వారలారా, మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఖచ్చితంగా లేదు. ఆయన కొదమ సింహములను, నాగుపాములను అణగదొక్కగల శక్తిని మనకు అనుగ్రహించాడు. మన ప్రతి బలహీనతను మన కాలి క్రింద ఉంచగల సమర్థుడైన యేసువైపు మనం చూద్దాం. విశ్వాసంతో, సహనంతో అడుగులు ముందుకు వేస్తూ విజయ సామర్థ్యాన్ని పొందుకుందాం. ఆమెన్.